జ్యూసే బాగుంటుంది. ఫ్రెండ్స్ చూసారా, ఈ ఫుడ్ని అయితే మనం ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటాము. ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్ అయితే చూడండి ఎంత చక్కగా ఉందో, చాలా బాగుంది. ఒకసారి చూడండి, మనం హిమాలయ పర్వతం ఎక్కినట్టుంది ఇక్కడైతే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు అయితే మీ ముందు ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొచ్చాము. సో ఈ రోజు అయితే మీకు మంచి లొకేషన్ పరిచయం చేస్తూ ఒక మంచి వంటకం కూడా పరిచయం చేస్తాం అనమాట. ఈ వీడియో అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది, చాలా బాగుంటుంది. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి. ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని అయితే ఫాలో చేయడానికి అయితే ప్రయత్నించండి. అందమైన లొకేషన్ అయితే మీ ముందుకు ఇంకా తీసుకొస్తాను. అందమైన వంటకం కూడా ఈ రోజు అయితే మీ ముందుకు అయితే పరిచయం చేస్తాను అనమాట. సో మనం లేట్ చేయకుండా మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. సో మనం జర్నీ స్టార్ట్ చేయాలంటే కొంత దూరం అయితే ఎక్కాలి, అడవి ఎక్కాలి. అడవి ఎక్కిన తర్వాతే మీకు మంచి లొకేషన్ అండ్ మంచి ఫుడ్ని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాం అనమాట. ఓకేనా? సో ఆలోపు అయితే మనం జర్నీ అయితే మొదలు పెడదాం. సో గైస్, ఇప్పుడు మనం అయితే కొండ అయితే ట్రెక్కింగ్ చేస్తున్నాము. సో ముందు జాగ్రత్త కోసము మనం అయితే బాటిల్, అదేవిధంగా వర్షం వస్తుందని గొడుగు అయితే పట్టుకొని వచ్చాము. సో ఇట్లానే మనం వెళ్దాం. ఇప్పుడు ట్రెక్కింగ్ చేయలేకపోతున్నాం. ఇంకా ఇక్కడైతే ఘాట్ చాలా ఎక్కువ ఉంది. లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడైతే. పడతావరా? ఫుడ్ తినవలేదు రండి అసలుకి. కొత్త డ్రైవ్ వేసుకోవాల్సింది. ఫ్రెండ్స్ ఇలా అయితే మనం ట్రెక్కింగ్ చేసి వస్తున్నాము. టైర్లు అరిగిపోయి ఉన్నాయి అనమాట, జారిపోతుంది. మెల్లగా రావాలి. ఫ్రెండ్స్ ఈరోజు వంటకం అయితే చాలా బాగుంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. పైకి ఎక్కుతూ మనకు యూ బాగా కనిపిస్తుంది గురు. మన సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా యూ చూపించవచ్చు కదరా? కర్ర మనవాడు అయితే ముందే ఏర్పేసాడు ఒకటి. ముందుకు వెళ్దాం. ఇంకా అవతల నుంచి కూడా, కొండ అవతల నుంచి కూడా యూ చూపిద్దాం, బాగుంటుంది. గాయ్స్ రండి, ఇంకా మంచి లొకేషన్ ఇంకా పరిచయం చేస్తాం రండి. మనము కావాల్సిన ప్లేస్ కి అయితే చేరుకున్నాము. సో ఇదే అనమాట మాకు కావాల్సిన ప్లేసు. ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు కర్రలు అయితే తెచ్చుకుంటున్నాము. చూసారా, చెట్టు అని ఒక చెట్టు అయితే నేను విరిపిసి తీసి వచ్చేస్తున్నాను. మంచి గడ్డి ఉండింది ఇది. ఒకసారి చూడండి ఎలా ఉందో, మట్టి ఉంది ఇక్కడ. గ్యాస్ ఇక్కడ పొయ్యి చేయడానికి మన వాళ్ళు అయితే ఎన్ని తందనాలు పడుతున్నారు చూడండి. పొయ్యి అయితే ఇదిగో ఈ విధంగా అయితే మనం తయారు చేసుకున్నాము. ఇక్కడ ఎందుకంటే మనకు గాలి వస్తుంది అనేసి రాయి పక్కన అయితే పట్టుకున్నాం అనమాట. మనం అయితే మంట వేసుకోవడానికి ఇదిగో గడ్డిని అయితే తెచ్చుకున్నాము. మధ్య ఒకసారి గడ్డి చూపించు. సింధి గడ్డి. పూర్వకాలంలో ఈ గడ్డితో పూరీలు కట్టుకునేవాళ్ళం. కట్టుకున్నావు గురు ఎప్పుడైనా? ఈత గడ్డి అంటారు కదా. మనం వచ్చే జనరేషన్ కి ఇవన్నీ పోయింది. ఇది మేత్స్ బాక్స్. అగ్గిపెట్టి ఇలా కొట్టాలి. రండి చూపిస్తుంది. అది తీసుకున్నాంటారా ముందు. సారీ, టెక్నాలజీ. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మంట అయితే వేస్తున్నాము. ఇక్కడైతే మనకు బాగా గాలి వీస్తుంది, అందుకోసమే గొడుగు అడుగు అయితే అడ్డు పెట్టుకొని మనం అయితే మంట అయితే వెలిగిస్తున్నాము. ఉల్లిపాయ, ఇప్పుడైతే మనము ఉల్లిపాయలు అయితే కోసుకుంటున్నాము. ఫ్రెండ్స్ ఈ పురుగును ఎప్పుడైనా చూసి ఉన్నారా? వీటికైతే మేమైతే డెండేరి అంటాం. ఒకసారి చూడండి, ఇదే వచ్చింది ఇక్కడ. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఎలా పట్టిందో. చెయ్యి అయితే చూడండి ఎలా పట్టిందో. దూల, అదే అదే దూల అంటారు. అవును, అదే అదే ఏ విధంగా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఏ విధంగా పట్టిందో. అంత గట్టిగా పట్టిందో పట్టింది అయితే. గురు రియాక్షన్ చూడు ఒకసారి. కొత్తిమీర, మిర్చి, టమాటా, ఉల్లిపాయలు అయితే కోసేసుకున్నాం ఇక్కడ. చూసారు కదా ఏ విధంగా కోసుకున్నాము. చాలా బాగుంది. చాలా పెద్ద ఆకు కావున ఆకు ఒకే దగ్గర అయితే మనం కట్ చేసేసుకున్నాము. ఫ్రెండ్స్ ఈ చికెన్ అయితే ఇప్పుడు మసాలా సామాన్లు అయితే కలుపుకుందాం. ఇప్పుడు భలే కనిపిస్తుంది. కొత్తిమీర కోసిన తర్వాత నాకైతే స్మెల్ మంచిగా అయితే తగులుతుంది. ఇక్కడ మంచిగా తగులుతుంది అనమాట. ఇప్పుడైతే కారం, సాల్ట్ మొత్తం అయితే మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మసాలా పోసుకుందాము. ఇదైతే చికెన్ మసాలా. చికెన్ మసాలా అయితే వేసుకుందాము. కావాల్సినంత పసుపు,
కావాల్సినంత సాల్ట్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే కారం అయితే వేసుకుందాము. కావాల్సినంత కారం అయితే సరిపోద్దామే. ఇంకా కొంచెం వేయరా, ఎక్కడ సరిపోద్ది నీకు? కారమే గట్టిగా ఉండాలి కదా గురు, బాగుంటుంది. ఇలాంటి క్లైమేట్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. లైట్గా అయితే మనం ఆయిల్ పోసుకుందాము. నెయ్యి తీసుకొచ్చుంటే బాగుంటుంది కదా, నెయ్యి ఒకటి మర్చిపోయాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుడ్డు అయితే పగలగొట్టుకుంటున్నాము. 3 గుడ్లు అయితే తెచ్చుకున్నాం ఇప్పుడు. 3 గుడ్డు కూడా వేసేసుకుందాం ఇప్పుడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాం ఇప్పుడు. సో వీటికి అయితే మనము నీట్గా అయితే మనం మిక్స్ చేసుకుందాము. ఈ పెరుగున నెయ్యి అయితే మిస్ అయిపోయింది అనమాట, అది మర్చిపోయి వచ్చేసాము. వీటికైతే బాగా ఇప్పుడు కలుపుకుందాం ఇప్పుడు. ఫ్రెండ్స్ మనం అయితే ఈ విధంగా కలుపుకున్నాము, ఈ విధంగా అయితే మిక్స్ చేసుకున్నాము. ఇదే 2 నిమిషాలు ఆకులు కప్పేసి అయితే మనం ఉంచేసుకుందాము. ఆలోపు మనం అయితే తాళం వేసుకుందాము. ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనము వంట అయితే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఇప్పుడు ఆయిల్ అయితే పోసుకుందాం. ఇప్పుడు కావాల్సినంత ఆయిల్ అయితే పోసేసుకుందాం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇక్కడ మా బెడ్ లైక్ ఏంటంటే బాగా గాలిగా ఉంటుంది, దాంతోపాటు సినుకులు కూడా పడుతున్నాయి. ఒకసారి గొడుగులు చూడండి ఏ విధంగా సినుకులు పడుతున్నాయి అనేది. కొంచెం ఇబ్బందిగా ఉంది ఈ వంట చేసుకోవడానికి, అయినా పర్లేదు ఈ వంట అయితే మనం చేసేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తురుముకున్న ఉల్లిగడ్డ అయితే వేసేసుకుందాము. ఉల్లిగడ్డ మిరపకాయ అయితే వేసేసుకుంటాము. కరివేపాకు అయితే వేసుకుందాము. నేచురల్గా అన్నమాట, మా అడవిలో దొరికే కరివేపాకు ఇవి. కరివేపాకులో జ్ఞాపకం శక్తి ఎక్కువ ఉంటుంది అడుగురు. నా చికెన్ నీకు ఇచ్చేస్తాను, నీ కరివేపాకు నాకు ఇచ్చే. అరే మంచి డైలాగ్. ఓకే చికెన్ అయితే మంచిగా ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము. సో ఇప్పుడు నాన్ వెజ్ పేస్ట్ అయితే వేసేసుకుంటాం మనము. సో మనం ఏ విధంగా వండుతున్నామో తెలియదు, మా వంట ఎలా ఉంటుందో కూడా తెలియదు. అసలు చికెన్లా వండుతామో లేదో తెలియదు, కానీ మొత్తానికి వండిస్తున్నాం ఈరోజు. ఇప్పుడైతే చికెన్ అయితే వేసేసుకుందాము. ఎక్కువ అయిపోద్ది. సరిపోద్దిరా, ఎందుకు? చికెన్ అయితే వేసేసుకున్నాం. ఇదిగో బాగా అయితే ఇప్పుడు కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మూత అయితే వేసేసుకున్నాము. సో మంచిగా అయితే ఉడుకుతుంది, కానీ మంట సరిగా తగలట్లేదు కదా కిందన, ఎందుకంటే గాలి రావడం వలన అటు మొత్తము ఉదుకుని వెళ్ళిపోతుంది. టమాటా వేసేసుకుందాం కదా ఇప్పుడు. ఇప్పుడు టమాటా అయితే వేసేసుకుందాము. సో ఇప్పుడైతే ఇంకా ఆకుమూత అయితే వేసేసుకున్నాం. ఇంకా ఫ్రెండ్స్ ఇదిగో మాకు చికెన్ అయితే రెడీ అయిపోయి వచ్చింది. మనకు కావాల్సినంత వాటర్ అయితే వేసుకున్నాము, సాల్ట్ కారం మొత్తం అయితే వేసేసుకున్నాం అనమాట. చికెన్ అయితే రెడీ అయిపోయింది. వీటికైతే ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాము. సరిపోద్దాం మంచి చూడు, సరిపోద్ది. సాల్ట్ కారం సరిపోయిందా లేదు చూడు. సరిపోద్ది. ఓకే సరిపోద్దా? ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొత్తిమీర అయితే వేసేసుకుందాము. లైట్గా అలా జల్లితేనే బాగుంటుంది. మొత్తం అయితే వేసేసుకుందాము. ఫ్రెండ్స్ మాకు చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగో వీటికైతే ఇప్పుడు దించేసుకుందాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఇంకొక వంట అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఈ వంట అయితే చాలా సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది అనమాట. మనం ఏ వంట తయారు చేస్తాం అనేది చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు తురుముకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాము. సో ఈ వంట అయితే చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి ఏ విధంగా ప్రిపేర్ చేస్తాం అనేది. సో ఈ వంటకి అయితే ఈ విధంగా తాళంపు అయితే వేసుకుంటాం మనము. మనకు కావాల్సినంత వాటర్ అయితే పెట్టుకున్నాము. అంటే ఎసర రావాలి ఫ్రెండ్స్, ఎసర వచ్చినప్పుడు అయితే ఈ వంట అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఈ వంట అయితే చాలా బాగుంటుంది. ఈ వంట ఏంటి అనేది వీడియోలో అయితే చూపిస్తాము, చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూడండి, వ్యూ అయితే ఎంత చక్కగా ఉందో, చాలా బాగుంది. నాకైతే వ్యూ చాలా బాగా నచ్చింది. చూసారా అంతెంత హైట్ లో అయితే నేను ఉన్నాను. ఒకసారి వ్యూ అయితే చూడండి. మా గిరిజన గ్రామాలు అయితే చూడండి ఎలా కనిపిస్తున్నాయో, చిన్నవిగా బుల్లి విలేజ్ లా కనిపిస్తున్నాయి అనమాట. ఇటు కూడా చూపిస్తాను చూడండి. సో ఎంత ఆసంగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడైతే నేను చాలా ఎత్తులో ఉన్నాను ఫ్రెండ్స్, చూస్తేనే మతిపోతుంది, అంత బాగుంది. ఇక్కడైతే వ్యూ ఎలా అనిపించింది అనేది ఒకసారి లైక్ అండ్ షేర్ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ లొకేషన్ అయితే చూడండి ఎంత చక్కగా ఉందో, చాలా బాగుంది. ఒకసారి చూడండి, మనం హిమాలయ పర్వతం ఎక్కినట్టుంది. ఇక్కడైతే గాలి అయితే గట్టిగా ఇస్తుంది. అసలు చూడండి వ్యూ అంతా ఎలా కనిపిస్తుందో, చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే ఇక్కడ అదంతా సుందర్మేట, అది చర్చ్ అయితే చూపిస్తాను చూడండి. అదే ఫ్రెండ్స్ సుందర్మేట చర్చ్ చూసారా. మనం ఇప్పుడే పైకి ఎక్కుంటూ వచ్చాం కదా, అందుకోసమే అవి వస్తుందన్నమాట.
గాలి అయితే గట్టిగా వేస్తుంది. ఇక్కడైతే మొబైల్ సరిగ్గా పట్టుకోదు, ఖచ్చితంగా పడిపోద్ది అనమాట. నీట్గా ఇది పట్టుకోవాలి. వ్యూ అయితే బాగుంది. ఒకసారి ఎక్కడ వెళ్తాను అక్కడ నుంచి వ్యూ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి లొకేషన్ అయితే చూడండి. ఆకాశానికి అందనంత ఎత్తులో అయితే ఉన్నాము. వ్యూ అయితే చూడండి, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే. చూడండి అక్కడ విలేజ్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ సిటీ మొత్తం అయితే కనిపిస్తుంది అనమాట. చూడండి చాలా చక్కగా ఉంది. ఈ లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇక్కడ స్టే చేస్తే మనకు అద్భుతంగా ఉంటుంది. ఒకసారి చూడండి ఎలా కనిపిస్తుందో, చాలా బాగుంది అనమాట. ఇక్కడ నుంచి చూస్తే ఇలా చూడండి వ్యూ అంతా ఎలా కనిపిస్తుందో. ఇలాంటి వ్యూని మనం కొనుక్కున్న రాదనమాట, అంత బాగుంది. ఇక్కడైతే చాలా చక్కగా ఉంది. మనకు ఇక్కడ రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. రాళ్ళు అయితే చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. పచ్చగా ఇంకా మనకు చెట్లు, గుట్టలు, పుట్టలాగా అన్నీ కనిపిస్తాయి అనమాట. గాలి అయితే గట్టిగా ఇస్తుంది. ఫ్రెండ్స్ ఇదిగో మనకు ఎసరా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఆ వంట అయితే ప్రిపేర్ చేసుకుందాము. మనమైతే ఇప్పుడు పిండి అయితే కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇది ఈ ఫుడ్ అయితే మనం ప్రిపేర్ చేసుకుంటాం. వీటికి అయితే మంచిగా ఇది కూడా కలుపుకుందాము. పిండి చూడు, పిండి ఉండకూడదు. పిండి ఉండకూడదు బోలే ఏమవుతుంది? ఒరేను వాళ్ళ కొట్టకు, కుండ పగిలిపోద్ది. కలుపు, బాగా కలుపు. ఫ్రెండ్స్ చూసారా, ఈ ఫుడ్ని అయితే మనం ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటాము. ఏ భాషలో అయితే వీటికి వండ అంటాము, తెలుగుతో అయితే తోపు అంటారు అనమాట. వీటికి ఈ తోపన చికెన్ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో మనమైతే ఇదిగో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఈ తోపన అయితే. మీ ప్రాంతంలో మీరు ఎలా ప్రిపేర్ చేసుకుంటారనేది ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మనం వండుకున్న చికెన్ అనమాట. చూడండి మనం వండుకున్న చికెన్ ఎలా కనిపిస్తుందో, చాలా చక్కగా ఇది కనిపిస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదే తోప మనం ప్రిపేర్ చేసుకున్నాము. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము. వీటికి మా ఒరియా భాషలో అయితే వండ అంటాము, తెలుగుతో అయితే మనం తోప అంటాం అనమాట. మీ ప్రాంతంలో వీటికి ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి. వీటిని మనం రాగిపిండి, చోలిపిండి కూడా అంటారనమాట. వాటితో అయితే మనం ఈ ఫుడ్ని అయితే ప్రిపేర్ చేసుకుంటాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే వడ్డించుకుందాము. సరిపోద్దు రోయ్, అందరికి వేయి కానీ సరిపోద్దులే, బోల్డ్ ఉంది. జానుగురు గట్టికండి, ఎందుకంటే చాలా కష్టపడ్డాడు. ఇక్కడ కూడా వేసారు ఎందుకు మీరు? ఇంకా గట్టిగా ఇచ్చారేమో, ఎక్కువ అయిపోద్దేమో. అన్యాయమా? లేదు కూడా అలా ఏం కాదు కానీ సరిపోద్దేమో అనేసి. కొత్తిమీర వేస్తాం కదా, కొత్తిమీర వేసినప్పుడు ఇలా బాగా కలుపుకోవాలి, అప్పుడే బాగుంటుంది కదా గురు. జ్యూసీ జ్యూసీ వస్తుంది, అన్ని విధంగా బాగుంటుంది. జ్యూసీ చికెన్ అంటే అలా వేసి ఇలా పర్లేదు, సరిపోద్ది సార్ నీకు. ఆ జ్యూస్ కూడా పెట్టరా. జ్యూసే బాగుంటుంది. సరిపోద్ది, మీరు వేసుకోరా, మొత్తం నాకు ఇచ్చేస్తున్నారు. కాల్ చేయట్లేదు, ఎక్కడో వెళ్ళిపోతాడేమో. భలే కనిపిస్తుంది చూడు, చూడు ఎలా కనిపిస్తుంది. జ్యూసీ జ్యూస్ వేసుకో, వేసుకో. ఎవరు కెమెరానికి ముందు ఇరా, అయిపోతే ఇంకా మొత్తం నాకేస్తాం లేకపోతే. ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే తిందాము. జ్యూస్ అయితే కలుపుతున్నాను, చూసారా. ఎలాగుంది మాయా? ఇలా చేసి ఇలా తింటుంటే చాలా బాగుంది. ఇదిగో చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ వంట అయితే చాలా బాగుంది. నేనైతే ఇదే ఫస్ట్ టైం దీంట్లో చికెన్ తినడం. కాంబినేషన్ అయితే అదిరిపోయింది అనమాట. మీరు కూడా ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయండి, ఓకేనా. సో ఇలాంటి అడవి మధ్యన ఈ విధంగా వంట చేసుకొని తింటుంటే చాలా అయితే ఇంకా చాలా బాగుంది. ట్రై చేయండి, ఒక లైక్ వేసేయండి. వంట మాస్టర్ కోసం బాగుంది కూర. ఆయిల్ కదా, చికెన్ బాగుంది. అంటే చికెన్ మనకు మంచిగా గ్రేవీగా మంచిగా వచ్చింది అనమాట. పీస్ కూడా మంచిగా వచ్చింది. మళ్ళీ ఉంది ఇది. ఇలాంటి అడవి మధ్యన వచ్చి ఈ విధంగా ఇంకా ట్రై చేద్దాం. చూడు ఇంత ఎత్తైన కొండలో ఇంత మంచి లొకేషన్, ఇంకా బ్యాక్ సైడ్ చెప్తే నిజాన్ని చెప్పాలంటే చాలా వేసేస్తుంది. టైం అయిపోయింది, 5 అయిపోతుంది టైం. ఫ్రెండ్స్ ఈ తోప చికెన్ అయితే అదిరిపోయింది అనమాట, చాలా బాగుంది. ఈ రెండు కాంబినేషన్ అయితే అదిరిపోయింది. ఆల్రెడీ మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ఈ జ్యూస్ తోటి ఈ విధంగా కలిపేసి ఇలా తింటుంటే అదిరిపోతుంది అనమాట. అసలు ఈ విధంగా ఉంటుంది అనేసి నేనైతే అనుకోలేదు. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఇదైతే. రెండింటికి కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఈ విధంగా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి.
ఇలాంటి ఫుడ్ ఇలాంటి ఎత్తైన అడవిలోనే చేసి తింటుంటేనే బాగుంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఎందుకు గ్రీనరీలో ఈ విధంగా కుకింగ్ చేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. పైగా వేడిగా ఉంది. ఒకవైపు నుంచి మాకు చలివేస్తుంది, ఒకవైపు నుంచి ఏమో వేడి తగ్గుతుంది. ఎందుకంటే వేడి తింటున్నాము, వేడి కనిపిస్తుంది. మాకు వెనకతాల నుంచి అయితే చలి అయితే దంచేస్తుంది అనమాట. ఎందుకంటే చీకటి వచ్చింది ఈవినింగ్ కావున, మనం ఎత్తైన కొండలో ఉన్నాం కావున ఈ విధంగా గట్టిగా గాలి ఇస్తుంది అనమాట. సో కాంబినేషన్ అయితే అదిరిపోయింది అనమాట. ఇదే ఫస్ట్ టైం అంట చికెన్తో తినడం, ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉంది కాంబినేషన్? ఎలా ఉంది? సో మనము తప్పకుండా ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే మా గిరిజన జీవన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి కొత్త వీడియోలు అయితే తీసుకొస్తుంటాం అనమాట. సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా కొత్త వీడియోతో కలుస్తాం. అంతవరకు అయితే మేము సెలవు తీసుకుంటాం. బాయ్ ఫ్రెండ్స్.